ఒకసారి ఫోటో చూడండి. ఎంత దుర్మార్గమైన, ఎంత దారుణమైన విషయం అన్నది మనకు అర్థమవుతుంది. పెట్రోల్ బంక్ పెట్టినాం, ఒక పెట్రోల్ బంక్ సంగారెడ్డిలో ఒక పెట్రోల్ బంక్ ఇచ్చారు. 1,23,00,000తో ఒక పెట్రోల్ బంక్ ఇచ్చారు. ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణలో? ఒక పెట్రోల్ బంక్, ఒక సోలార్ ప్లాంట్ ఇయ్యంగానే అయిపోయిందా మొత్తానికి? ఇప్పుడు దాన్ని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇది దేనికి అర్థం? నేను ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడతలేను. అన్ని గవర్నమెంట్స్ అట్లే పాడాయి, అన్ని పార్టీలు అట్లే పాడాయి. ఎవడైనా ఇగో ఇట్లాంటి వాటి మీద మాట్లాడుతున్నాడా? ఉగ్గబట్టుకో, ముక్కు మూసుకో. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. అమ్మాయిలు వీళ్ళంతా లైన్లో నిలబడ్డారు వాష్రూమ్కి వెళ్ళడానికి. సిగ్గుపడాలి కదా మనం. మహిళా దినోత్సవం రోజున మనము సిగ్గుపడాల్సిన దృశ్యం ఇది. మొత్తం సమాజం అంతా తలదించుకొని సిగ్గుపడాల్సిన దృశ్యం. ప్రజలు కూడా పైసలు తీసుకొని, క్వార్టర్ పైసలు తీసుకొని, 500 రూపాయలు, 2000 రూపాయల నోట్ల కట్టలు తీసుకొని అమ్ముడు పోతున్న మనం కూడా సిగ్గుపడాలా. మన పిల్లల విద్య విషయంలో మనం ఏ రకమైన ఆలోచన చేస్తున్నామో, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మనం ఎందుకు మాట్లాడతలేమో మనం సిగ్గుతో తలదించుకోవాలి.